హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం ముత్తయ్య తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది బలగం మూవీ ఫేమ్ సుధాకర్ రెడ్డి గారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది రీసెంట్గా వచ్చిన శివరపల్లి వెబ్ సిరీస్ డైరెక్టర్ భాస్కర్ మౌర్య గారు. అండ్ ఈ మూవీకి రీసెంట్గా అవార్డు కూడా వచ్చిందంట. అండ్ ఈ మూవీ ఇప్పుడు 1 అవర్ 59 మినిట్స్ రన్ టైంతో ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ పర్లేదు అనిపించింది గైస్. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో న్యాచురల్గా తీసినప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లో అండ్ బోరింగ్గా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే 70+ ఇయర్స్ ఏజ్ ఉన్న ముత్తయ్యకి ఎలాగైనా ఫిల్మ్లో యాక్ట్ చేయాలన్న కోరిక ఉంటుంది. సో ఇంతకీ ఆ కోరిక నెరవేరిందా లేదా, దానికోసం ముత్తయ్య పడిన స్ట్రగుల్స్ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా న్యాచురల్గా తీశారు. ముత్తయ్య అండ్ తన ఫ్రెండ్ మళ్ళీ మధ్యలో వచ్చే ఫన్నీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అండ్ కొన్ని చోట్ల వచ్చే ఎమోషనల్ సీన్స్ పర్లేదు అనిపించాయి. ఫైనల్లీ తీసుకున్న లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగున్నాయి. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ స్లోగా ఉంటుంది. మధ్యలో ఏదో అన్నెసరీ లవ్ సీన్స్ పెట్టి డ్రాక్ చేశారనే ఫీల్ వచ్చింది. ఇది ఒక ఎమోషనల్ డ్రామాగా తీశారు కాబట్టి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సీన్స్ని రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ ఈ మూవీలో అది కంప్లీట్గా మిస్ అయింది. ఎక్కడ పెద్దగా హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్ ఉండదు. అండ్ క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ బీజిఎం కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ న్యాచురల్గా బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే బలగం అండ్ బాపు లాంటి మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. బట్ రెస్ట్ ఆఫ్ పీపుల్కి కాస్త బోరింగ్గా అనిపించవచ్చు. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. సో ఇది గైస్ ముత్తయ్య తెలుగు మూవీ రివ్యూ. మీ గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.